ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో మొత్తం హనుమాన్ చాలీసాని 4 పార్ట్ల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం. ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని ఆర్ ఒక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో, దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో, లేదంటే హృదయంలో నిలుస్తుందో, ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది. సో మళ్ళీ దాని పుస్తకం తీసి విడిగా చదవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమాన్ చాలీసాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనందరికీ తెలుసు, హనుమాన్ చాలీసాని సంత్ గోస్వామి తులసీదాస్ గారు రచించారు. ఈ హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉంటాయి. చౌపాయి అంటే మనకి తెలుగులో పద్యం, సంస్కృతంలో శ్లోకం ఎలాగో ఈ అవధి భాషలో ఒక వ్యాకరణ ప్రక్రియ ఈ చౌపాయి. సో ఈ చౌపాయి మనకి హనుమాన్ చాలీసా అంటే 40. సో 40 చౌపాయిలు అయితే ఉంటాయి. మొదటి ప్రార్థనా శ్లోకం, ఆఖరి మంగళ శ్లోకం కాకుండా 40 చౌపాయిలు ఉంటాయి. అంటే 40 శ్లోకాలు అనుకోండి, 40 శ్లోకాలు ఉంటాయి. ఈ హనుమాన్ చాలీసా వీడియో సిరీస్లో మొత్తం హనుమాన్ చాలీసాని 4 పార్ట్ల కింద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 4 పార్ట్లలో ప్రతి పార్ట్లో కూడా 10 చౌపాయిలు. ఒక్కొక్క చౌపాయి అందరికీ సులభంగా 1 నిమిషం మాత్రమే. 1 నిమిషంలో మొత్తం దాని సారాంశాన్ని ఒక్కొక్క చౌపాయిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో అలా 10 నిమిషాల వీడియోలు చొప్పున 4 వీడియోలు అయితే వస్తాయి. మీకు సులభంగా హనుమాన్ చాలీసా అయితే అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం ఒక శ్లోకాన్ని ఆర్ ఒక స్తోత్రాన్ని కానీ ఈ హనుమాన్ చాలీసాని కానీ నేర్చుకోవాలి అని అనుకుంటామో, దాన్ని చదివి బట్టి పట్టడం కన్నా కూడా ఎప్పుడైతే భావం మనకి బాగా ఇక్కడ పట్టుకుంటుందో, లేదంటే హృదయంలో నిలుస్తుందో, ఇంకా ఆటోమేటిక్గా మెదడు గుర్తుపెట్టేసుకుంటుంది. సో మళ్ళీ దాని పుస్తకం తీసి విడిగా చదవాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి మంగళవారం స్వామి హనుమ ఆశీస్సుల కారణంగా మనం ఈ హనుమాన్ చాలీసా సిరీస్ని అయితే చేసుకోబోతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి తప్పకుండా 4 మంగళవారాలు చొప్పున ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా ఒక్కొక్క పాట అయితే విడుదలవుతుంది. చూసి నన్ను ఆశీర్వదించండి. ఈరోజు రెండవ మంగళవారంలో భాగంగా 11వ చౌపాయి నుంచి 20వ చౌపాయి వరకు హనుమాన్ చాలీసా యొక్క తెలుగు అర్థం తెలుసుకుందాం. 11వ చౌపాయి చూసుకుంటే, లాయస జీవన లకన జియాయే శ్రీ రఘువీర రసి ఉరలాయే. ఎక్కడో ఉత్తర దిక్కున ఉన్నటువంటి సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడి ప్రాణాలను నిలిపి రామచంద్రమూర్తికి ఆనందం కలిగించిన స్వామి నీకు నమస్కారం అని తులసీదాస్ గారు అంటున్నారు. 12 చౌపాయి చూసుకుంటే, రఘుపతికి నీ బహుతు బడాయి తుమ మమ ప్రియ భరత హి సమబాయి అని అంటున్నారు. అంటే ఎప్పుడైతే స్వామి హనుమ సీతమ్మ ఇచ్చిన శిరోమణిని రాముడికి ఇస్తాడో, రాముడు ఆనందంతో స్వామి హనుమను ఆలింగనం చేసుకుంటాడు. అలా ఆలింగనం చేసుకుని రామచంద్రమూర్తి అంటారు, స్వామి హనుమ తన తమ్ముడైన భరతుడితో సమానం అని చెప్తారు. ఆ విషయాన్ని ఇక్కడ తులసీదాస్ గారు మనతో చెప్తున్నారు. 13వ చౌపాయి చూసుకుంటే, సహస వదన తుమ్హారో యస జావే అసహై సీపతి కంటలగావై అంటున్నారు. అంటే శ్రీరామచంద్రమూర్తి హనుమంతులతో అన్నారంట, హనుమంతుల వారి యొక్క గుణగణాలను కీర్తించడానికి 1000 నోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా సరిపోడు అని మరొక్క వారు కౌగిలించుకున్నారు అని తులసీదాస్ గారు చెప్తున్నారు. 14వ చౌపాయి చూసుకుంటే, సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహీష అంటున్నారు. అంటే సనక సనందనాదులు మొదలగు బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మాది మునీస అంటే మహర్షులు మరియు బ్రహ్మగారు మొదలైన వాళ్ళు దేవతలందరూ, నారద శారద సహిత అహీష అంటే నారదుడు, సరస్వతీదేవి మొదలైనటువంటి దేవీ దేవతలు కూడా హనుమ కీర్తిని గానం చేస్తున్నారు అని తులసీదాస్ గారు చెప్తున్నారు. 15వ చౌపాయి, యమకుబేర దిక్పాల జహాతే కవికో బిదకై సభైకహాతే అంటే తులసీదాస్ గారు అంటున్నారు, సాక్షాత్ దిక్పాలకులైనటువంటి యముడు, కుబేరుడు సైతం నిన్ను పొగడకుండా ఉండలేరు అంటున్నారు. ఎందుకంటే
ఈ లంక, ఈ రావణ పాలిత అయిన లంక ఒరిజినల్ గా కుబేరుడిది. అప్పుడు తన అన్నయ్యని చూడకుండా రావణాసురుడు దాన్ని కబ్జా చేసి వాడుకుంటున్నాడు. సో అటువంటి రావణాసురుడిని చంపడంలో రామచంద్రమూర్తికి హెల్ప్ చేశాడు కాబట్టి కుబేరుడు పొగడకుండా ఉండలేడు. ఇంకా యముడు మనందరికీ తెలిసినట్టు శివభక్తుడు. అలాగా శివావతారం, సాక్షాత్ శివావతారం అయిన హనుమని పొగడకుండా యముడు మాత్రం ఎలా ఉండగలడు? ఇంకా కవికోవిదకై సకై కహాహే అంటే కవిగా కీర్తించబడిన ప్రతి ఒక్కడు హనుమ కీర్తిని పొగడకుండా అసలు ఎలా ఉండగలరు అని తులసీదాస్ గారు ప్రశ్న వేస్తున్నారు. 16 చౌపాయి కనుక చూసుకుంటే, తుమ ఉపకార సుగ్రీవ కీన్హ రామమిలాయ రాజపద దీన్హ అంటే తులసీదాస్ గారు అంటున్నారు, నీవు సుగ్రీవుడికి చేసిన ఉపకారం ఏంటో తెలుసా హనుమ? రాముడితో కల్పించి ఆయనకి రాజ్య పదవిని దక్కేలా చేయటం అని చెప్తున్నారు. 17 చౌపాయి కనుక చూసుకుంటే, తుమిరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగజాన అంటే మనందరికీ తెలిసిన విషయమే. హనుమాన్ సినిమాలో చెప్పినట్టు రావణాసురుడి మీద భయంతో ఉన్న విభీషణుడిని హనుమయే దగ్గరుండి రాజుని చేసిన విషయం జగమంతరికి తెలిసిందే కదా అని తులసీదాస్ గారు చెప్తున్నారు. అంటే రావణాసురుడు బతికుండగానే ఆయన భయపడుతుంటే హనుమంతుడే విభీషణుడిని రామచంద్రమూర్తి సహకారంతో లంకకి రాజుగా పట్టాభిషేకం చేశారు రావణాసురుడు బతికుండగానే. దానికి హనుమే కారణం అని తులసీదాస్ గారు చెప్తున్నారు. ఇంకా 18వ చౌపాయి నాకు చాలా ఇష్టమైన చౌపాయి. యుగ సహస్ర యోజన పరభాను లీలోత్యాహి మధుర పలజాను అని. యుగ అంటే 12,000 years ఇంటూ సహస్ర అంటే 1000 ఇంటూ యోజనం అంటే 8 మైళ్ళు అంటే 8 miles అంటే యోజనం అంటే 8 into 1.6 kilometers అంటే మనం కిలోమీటర్స్ లో మాట్లాడుకుంటే. సో 12,000 into 1000 into 8 into 1.6 ఈ టోటల్ వాల్యూని కనుక మనం చూసుకుంటే 153.6 million kilometers వస్తుంది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ యాక్యురేట్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. సో ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడిని లీల్యోతాహి మధుర బలజాను అంటే ఒక తీయని పండు అనుకుని ఎగిరి వెళ్ళిపోయావు కదా స్వామి హనుమ అని తులసీదాస్ గారు చెప్తున్నారు. 19వ చౌపాయి చూసుకుంటే, ప్రభుముద్రిక మేలిముఖమాహి జలదినాంగిహే అచర జనాహి అంటున్నారు. దాని అర్థం ఏంటి అంటే, శ్రీరామచంద్రమూర్తి యొక్క ముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసుకుని నువ్వు సముద్రాన్ని ఒక్క ఉదుటన లంఘించావంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది అని తులసీదాస్ గారు అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే స్వామి యొక్క ముద్రిక ఉన్న అంగుళికాన్ని అంటే ఉంగరాన్ని తీసుకుంటారో ఇంకా అక్కడే ఆయన సక్సెస్ అయిపోయారు అని అర్థం. సో ఆ తర్వాత ఏం చేసినా కూడా ఆయన రామ భక్తి మీద ఉన్న విశ్వాసంతోనే చేస్తారు అని. 20వ చౌపాయి కనుక చూసుకుంటే, దుర్గమ కాజ జగతికి చేసే సుగమ అనుగ్రహ తుమరేదైతే అంటున్నారు. అంటే దుర్గమమైన పనులు అంటే కష్టమైన ఏ పని చూసుకున్నా సరే జగతికే చేసే అంటే ఈ జగత్తులో ఉన్న ఏ కష్టమైన పనైనా సరే సుగమ అనుగ్రహ తుమరేదైతే అంటే అవి నీ అనుగ్రహం ఉంటే జగత్తులో ఎటువంటి కష్టతరమైన పని ఉన్నా సరే నీ అనుగ్రహం ఉంటే అవి మాకు సులభం అయిపోతాయి. అందుకని మమ్మల్ని అనుగ్రహించండి స్వామి హనుమ అని తులసీదాస్ గారు ప్రార్థిస్తున్నారు. ఎక్కడి వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.